చెన్నైలోని చపాక్ వేదికగా చెన్నై, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ దాదాపు ఏకపక్షంగా సాగింది. సొంత మైదానంలో చెన్నై జట్టు పంజాబ్ చేతిలో 7 వికెట్ల తేడాతో భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు 2 పాయింట్లు దక్కించుకోగా ఈ ఓటమి చెన్నై నెట్ రన్ రేట్పై కొద్దిగా ప్రభావం చూపనుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో చెన్నైను వరుసగా 5 సార్లు ఓడించిన జట్టుగా పంజాబ్ నిలిచింది. అలా పంజాబ్ ఈ మ్యాచ్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ గెలుపుతో పంజాబ్ జట్టు పాయింట్స్ టేబుల్లో 7వ స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అదే సమయంలో చెన్నై జట్టు మాత్రం ఎందుకో ఈ మ్యాచ్లో ప్రారంభం నుండి కూడా తడబడుతూనే మొదలుపెట్టింది. బ్యాటింగ్ సమయంలో మధ్య ఓవర్లలో చెన్నై బ్యాట్స్మెన్ వేగంగా పరుగులు సాధించలేకపోయారు. శివం దూబే త్వరగా అవుట్ అవ్వడంతో మధ్య ఓవర్లలో స్కోరు వేగం అమాంతం పడిపోయింది. దీనికి తోడు డారెల్ మిచెల్ను ఎందుకు 8వ స్థానంలో బరిలోకి దింపారో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. చెన్నై జట్టు బ్యాట్స్మెన్లలో చాలా మంది మధ్య ఓవర్లలో దూకుడుగా ఆడడం మర్చిపోయారా అని అనుమానం వచ్చేలా చెత్త బ్యాటింగ్ చేశారు. 7 నుండి 15 ఓవర్ల మధ్యలో చెన్నై జట్టు 43 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. దీనిని బట్టి వారు బ్యాటింగ్ ఏ స్థాయిలో చేశారో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు తుషార్ దేశ్పాండే, పతిరానా ఇద్దరు కూడా గాయాల కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. అలానే బౌలింగ్ సమయంలో మొదటి ఓవర్లోనే దీపక్ చహర్ గాయం కారణంగా మైదానం నుండి వెళ్లిపోవడంతో ముగ్గురు ఫ్రంట్ లైన్ బౌలర్లు చెన్నై జట్టుకు దూరమయ్యారు. ఇలా అన్ని కారణాలు కలగలిపి ఈ మ్యాచ్లో చెన్నై ఓటమి పాలైంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్ వరకు బ్యాటింగ్ చేసేవాళ్లు ఉన్నా ముఖ్యమైన బౌలర్లు లేరని తెలిసినా చెన్నై జట్టు బ్యాట్స్మెన్ సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుని పెద్ద తప్పు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇదే మ్యాచ్లో ప్రపంచ కప్కు సెలెక్ట్ అయిన శివం దూబే, రవీంద్ర జడేజా, హర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు కూడా చాలా చెత్త ప్రదర్శన కనబరిచారు. శివం దూబే డకౌట్, జడేజా బ్యాటింగ్, బౌలింగ్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఏకంగా 13 సగటుతో పరుగులు సమర్పించుకుని బేకర్ బౌలింగ్ చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత టీమిండియా స్క్వాడ్పై అభిమానుల్లో ఎక్కడా లేని గుబులు మొదలైంది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ చక్కటి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గత 3 మ్యాచ్లుగా పేలవ ప్రదర్శన కనబరిచిన అజింక్య రహానే ఈ మ్యాచ్లో 24 బంతుల్లో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే రహానే అవుట్ అయిన అదే ఓవర్లో మరుసటి బంతికే హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో శివం దూబే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్కసారిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వెనకడుగు వేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం యాంకర్ రోల్ పోషిస్తూ చక్కగా బ్యాటింగ్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 5వ స్థానంలో వచ్చిన సమీర్ రిజ్వీ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 23 బంతుల్లో 21 పరుగులు చేసిన తర్వాత సమీర్ రిజ్వీ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ 9 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివర్లో వచ్చిన ధోని 11 బంతుల్లో 14 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. ఎప్పుడూ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే డారెల్ మిచెల్ ఈ మ్యాచ్లో 8వ స్థానంలో ఎందుకు బ్యాటింగ్ చేశాడో తెలియడం లేదు. ఇక ఓపెనర్గా వచ్చిన గైక్వాడ్ ఈ మ్యాచ్లో కూడా అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆరంభం నుండి చివరి వరకు క్రీజులో నిలబడి చెన్నై జట్టుని తన అద్భుత బ్యాటింగ్తో కాపాడాడు. 48 బంతులు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 2 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 130 స్ట్రైక్ రేట్తో 62 పరుగులు చేశాడు. గైక్వాడ్ పట్టుదలతో ఆడడం కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ 4 ఓవర్లకు గాను 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మరో స్పిన్ బౌలర్ హర్ప్రీత్ బ్రార్ కూడా 4 ఓవర్లకు గాను 17 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లలో రబాడా, హర్షదీప్ సింగ్ చెరొక వికెట్ను దక్కించుకున్నారు. హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో ఓవర్కు సగటున 13 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ జానీ బెయిర్స్టో, 1 డౌన్ బ్యాట్స్మెన్ రిలే రోసో ఇద్దరూ కలిసి 2వ వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 30 బంతుల్లో 153 స్ట్రైక్ రేట్తో 46 పరుగులు చేసిన తర్వాత శివం దూబే బౌలింగ్లో జానీ బెయిర్స్టో అవుట్ అయ్యాడు. బెయిర్స్టో అవుట్ అయ్యాక గేరు మార్చి అద్భుతంగా ఆడుతున్న రిలే 23 బంతుల్లో
187 స్ట్రైక్ రేట్తో 43 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కీలక సమయాల్లో కుదురుకున్న బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడంతో పంజాబ్ కింగ్స్ జట్టులో టెన్షన్ మొదలైంది. అయితే ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన శశాంక్ సింగ్, శామ్ కరన్ జాగ్రత్తగా ఆడుతూ పంజాబ్ను దగ్గరుండి గెలిపించారు. శశాంక్ సింగ్ 25 పరుగులు చేయగా శామ్ కరన్ 26 పరుగులు చేశాడు. ఇద్దరు అజేయంగా నిలిచి పంజాబ్ను విజయ తీరాలకు చేర్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.